హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 30 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 57.85 అయితే ఉన్నాను. నేను 57కి రావడానికైతే చాలా అంటే చాలా టైం పట్టింది. ఫైనల్గా 57.85 అయితే ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేసేద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ రిజల్ట్ కోసం చాలా డేస్ నుంచి చూస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను 3 సార్లు అయితే చెక్ చేసుకున్నాను. ఓకే, 57లోకి వచ్చేసాను అని అయితే ఇంకా హ్యాపీ అనమాట. ఈరోజైతే ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకుందాము. ఇంట్లో మంచిగా క్యారెట్స్ ఉన్నాయి, అలాగే ఆరెంజెస్ ఉన్నాయి అని చెప్పేసి మంచిగా క్యారెట్ పైన అయితే చెక్కు తీసేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఆరెంజెస్ తీసుకున్నాను. ఇక్కడ నా ఒక్కదానికి చేస్తున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం శుభ్రంగా కడిగేసుకొని ఇంకా మంచిగా ముక్కలు అయితే కట్ చేసుకొని ఇలా ఒలిచేసి అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత నా దగ్గర జ్యూసర్ ఉంది కదా, నేనైతే జ్యూసర్లో ఈ జ్యూస్ చేశాను. జ్యూస్ అయితే చాలా థిక్గా ఆరెంజ్ కలర్లో వచ్చింది అనమాట. అసలు ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఫస్ట్ టైం నేను ఈ 2 కాంబినేషన్స్ ట్రై చేశాను అనమాట. నార్మల్గా అయితే ఎప్పుడు క్యారెట్ సపరేట్గాను, క్యారెట్ బీట్రూట్ గాను, ఆరెంజ్ సపరేట్గా అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఈసారి క్యారెట్ అలాగే ఆరెంజ్ ట్రై చేశాను. చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది, చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది అనమాట. మీ దగ్గర ఇలాంటి జ్యూసర్ లేకపోతే మాత్రం మీరు మిక్సీ జార్లో చేస్తారు కదా, సో మీరు ఏం చేయండి అంటే ముందుగా ఆరెంజెస్లో ఉన్న సీడ్స్ తీసేసి తర్వాత జ్యూస్ చేయండి. ఎందుకనంటే చేదొస్తుంది. ఇక్కడైతే నాకు ఏంటంటే సీడ్స్ అనేవి నలగవు ఇక్కడ ఈ జ్యూసర్లో. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. చూడండి జ్యూస్ ఎంత బాగా వస్తుందో. అదే మిక్సీ జార్లో అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. ఇక్కడ నేను ఇలాంటి వాటర్ యాడ్ చేయలేదు. ప్యూర్గా క్యారెట్ నుంచి వచ్చిన జ్యూస్, అలాగే ఆరెంజ్ జ్యూస్ నుంచి వచ్చిన జ్యూస్ అనమాట ఇది. నేను 4 క్యారెట్లు 2 ఆరెంజెస్ తీసుకుంటే నాకు ఈ క్వాంటిటీ అయితే వచ్చింది. నాకు కరెక్ట్గా మంచిగా ఒక 200 ml కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చిందనమాట. ఇంకా చూడండి, ఇక్కడ ఈ పెద్ద గ్లాస్లోకి అయితే వేసేసుకొని ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇదే జ్యూస్ తీసేసుకున్నాను. ఇంకా అసలు ఆ కలర్ చూసారా, ఎంత ఆరెంజ్ కలర్ లాగా ఉందో. అసలు ఏదో కలర్ మిక్స్ చేసినట్టుగా వచ్చిందనమాట జ్యూస్ అయితే. ఇక్కడ మనం ఎలాంటి షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవద్దు. ఎందుకనంటే మనం డైట్లో ఉన్నాం కాబట్టి. ఒకవేళ మీరు డైట్లో లేకపోతే ఇందులో కొంచెం జాగ్రీ పౌడర్ కానీ లేదు అని అంటే హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకైతే అవసరం పడలేదు. ఎందుకనంటే క్యారెట్స్ చాలా స్వీట్గా ఉన్నాయి, అలాగే ఆరెంజెస్ కూడా స్వీట్గా ఉన్నాయి. నాకైతే మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట స్వీట్ అనేది. ఇక్కడ ఇంకా మంచిగా నేను తాగుతుంటే పాప ఇడ్లీ తినేది కూడా ఆపేసి ఇంకా మెల్లిగా కూర్చొని ఒక గ్లాస్ అయితే జ్యూస్ తాగుతుంది. తనకు కూడా కొద్దిగా ఇచ్చాను. తనకు కూడా మంచిగా జ్యూసెస్ ఇస్తాను, మీకు అందరికీ తెలుసు కదా. సో తనకి జలుబు చేస్తుంది అలా ఇలా ఏమీ లేదు. నేను అన్నీ అలవాటు చేశాను పాపకి, అన్నీ అలవాటు అనమాట. మనం చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి మనం బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేయట్లేదు కదా, గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది మంచిగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. తర్వాత అయితే ఇంకా లంచ్లోకి నేను ఈరోజు అయితే బ్రోకలీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి థైరాయిడ్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదు ఎప్పుడో ఒకసారి తినొచ్చండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్యాబ్లెట్ తీసుకుంటారు కదా మార్నింగ్, సో అంత ఇష్యూ ఏముండదు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే తీసుకోకపోవడమే మంచిది. ఇంకా నేనైతే మంచిగా బ్రోకలీ ఇంత ఫ్రెష్గా దొరికింది అయితే తెచ్చేసుకొని ఇంకా ఈ కర్రీ చేశాను. మా వారు క్యాబేజీ కాలీఫ్లవర్ చేస్తే అంత ఇష్టంగా తినరు, కానీ ఈ కర్రీ అయితే బాగానే తింటారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇది తీసుకొచ్చాను ఈరోజు. ఇది మంచిగా మళ్ళీ ఫ్రెష్గా కనిపించింది నాకు. ఫస్ట్ అయితే నేను ఇలా అన్నీ చూసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే దీంట్లో ఏమన్నా పురుగులు ఉంటే పోవాలి అని చెప్పేసి నేనైతే ఇంకా వీటిని ఇలా వాటర్లో వేసేసి కాసేపు స్టవ్ మీద అయితే పెడుతున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి మనం. ఇలా కనుక ఒకసారి క్లీన్ చేసుకుంటే మొత్తం మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం క్యాబేజీ తెచ్చుకున్నా, క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నా కానీ మనం ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా నేనైతే స్టవ్ వెలిగించేసి ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం మరుగుతున్నప్పుడు నేను ఇంకా స్టవ్ కట్టేసి డ్రైన్ చేసేసుకుంటాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయిన తర్వాత అయితే ఇంకా నేను స్టవ్ కట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసేసాను. తర్వాత ఇంకా మంచిగా మనం తాలింపు పెట్టేసుకోవడమే. నేను ఇందులోకి అయితే టమాటాస్ యూజ్ చేస్తున్నాను.
మీరు మామూలుగా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇందులో పప్పుల పొడి జల్లేసుకొని దీని మీద ఫ్రై చేసేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. బ్రోకలీ మనం సలాడ్స్లో కూడా తీసుకుంటాము. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒక్కరు మాత్రం స్కిప్ చేసేయండి. మీరు ఏదైనా వెజిటేబుల్ కర్రీ తీసుకొని తింటే సరిపోతుంది. ఇక్కడైతే ఇంకా నేను పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఒక ఆనియన్ నేను మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. నేనైతే 57లోకి వచ్చేసాను అని చెప్పేసి నేను అనుకున్న దానికి ఇంకా రీచ్ అవ్వడానికి ఎంతో దూరం లేదనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మనం ఒకేసారి ఎక్కువ వెయిట్ కూడా లాస్ అవ్వద్దంటండి. నేనైతే చాలా డాక్టర్స్ చెప్పేవి చాలా చూస్తాను నేను. ఒకేసారి ఎక్కువగా కూడా వెయిట్ లాస్ అవ్వద్దు. ఇలా స్లోగా మనం తింటూ వెయిట్ లాస్ అవ్వాలి, తినకుండా వెయిట్ లాస్ అవ్వకూడదు. మనకి ఈ డైట్ చేసినప్పుడు మనం ఏం పాటించాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా వాటర్ తాగాలి, మంచిగా ఫుడ్ తీసుకోవాలి. ఈ 3 మనం చేస్తూ వెయిట్ లాస్ అయితేనే మనం ప్రాపర్గా వెయిట్ లాస్ అయినట్టు అనమాట. ఇక్కడైతే నేను ఇంకా తాలింపు పెట్టేసుకున్నాను కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కలిపేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంటే కొంచెం కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మా వారికి అయితే చాలా ఇష్టం ఇలా చేస్తే. నేను ఒక 2-3 సార్లు చేశాను అనుకుంటా టమాటాస్ వేసి. తను ఈ కర్రీ తిన్నంత ఇంట్రెస్ట్గా క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ చేస్తే ఇంకా ఆ రోజు హాస్టల్లోనే తింటారనమాట. తను తినరు. ఇంకా మేము ఇంట్లో మా అత్తయ్య, నేను, మా నిషిక, మా మామ మేమే తినాలన్నమాట. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు లేరు. అత్తయ్య చేసినప్పుడు హాస్టల్లోనే తినేవాడు. నేను చేసినా కానీ హాస్టల్లోనే తింటాడు. ఈ కర్రీ అయితే ఓకే, మాకు ఈ కర్రీ ఒక్కటే ఒక పూటకు వచ్చిందనమాట. రెండో పూటకైతే ఇంకా ఈ కర్రీ అయిపోయింది. నేను కొంచెం బ్రోకలీ పక్కకు పెట్టుకున్నాను. ఏదైనా సూప్ చేసుకుందాము లేదా సలాడ్ చేసుకుందాము అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. అందుకని ఇంకా అదొక్కటే మిగిలిందనమాట. మిగిలిన అదంతా అయిపోయింది. ఇక్కడైతే నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటాస్ అయితే ఇలా మధ్యలో యాడ్ చేసేసుకుంటున్నాను. మధ్యలో యాడ్ చేసి కొద్దిసేపు మూత పెడితే ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. తర్వాత టమాటాల్లో నుంచి వచ్చే వాటర్తో కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుంది. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే ఈ కర్రీ టేస్ట్ అంతా పోతుంది అనమాట. ఇక్కడైతే నేను ఇంకేం వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి మూత తీసేసి చూస్తే టమాటాస్ నుంచి వాటర్ బయటకు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని ఇందులో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బ్రొకోలీలో ఉన్న వాటర్, టమాటాల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసి కర్రీ మంచిగా మగ్గిపోతుంది అనమాట. ఇక్కడైతే ఇంకా నేను కొంచెం ఇగో చూడండి, బ్రోకలీ అనేది మెత్తగా ఉందా ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. బ్రోకలీ మనం ఆల్రెడీ కొద్దిగా ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంది. ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్, కారం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మనం దీన్ని ఇంకా అయితే మగ్గనివ్వాలి. తర్వాత ఈలోపు మా పాప చూడండి ఏం చేస్తుందో ఇక్కడ. ఇదేంటన్నా బ్రోకలీ, నీకు తెలుసా మమ్మీ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది మమ్మీ? ఏం చేస్తుంది మమ్మీ దాంతో? వాసన రాదు, అది వాసన రాదు. బ్రోకలీ గిమ్మి గిమ్మి, గుడ్ గర్ల్. బ్రోకలీ ఇటియా ఎందుకు? ఏం చేస్తావు దాన్ని? బ్రోకలీ. ఓ నో, బ్రోకలీ గిమ్మి. కర్రీలో వేసా, ఇవాళ కర్రీ తినాలి. ఓకే, గో అండ్ సిట్. బాయ్ బాయ్ నాన్న. సే బాయ్ మమ్మీ. గో గో, టేక్ ద బాటిల్, గో. నో నో నో, బాయ్. అసలు టమాటాల్లో నుంచి వచ్చిన వాటర్తో కర్రీ అయితే భలే ఉడికిపోయిందనమాట. ఎంత మెత్తగా మంచిగా ఉడికిందో. ఇక్కడైతే నేను కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ బాగవుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత మూత పెట్టి ఇంకా కర్రీ అయితే ఉడకనిచ్చాను. కర్రీ ఉడికింది చూడండి. మొత్తానికైతే మన బ్రోకలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. తర్వాత ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి చూడండి, నేను ఒక 100 గ్రామ్స్ వైట్ రైస్, అలాగే ఈ బ్రోకలీ కర్రీ, అలాగే కుకుంబర్ సలాడ్ అయితే తీసుకున్నాను ఇవాళ. తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగాను.
ఇక్కడ మజ్జిగ తాగిన క్లిప్ నేను తీయలేదండి. నేను అంటే మర్చిపోయాను వీడియో షూట్ చేయడం. మామూలుగా రోజు తాగుతుంటాం కదా, చేసేసుకొని ఇంకా అట్లే తాగేశాను. చూడండి ఇక్కడ మనకి రైస్ ఎంత ఉందో కర్రీ అంత పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నేను మొత్తం మంచిగా కలిపేసుకుంటే ఇంత క్వాంటిటీ అయితే అయింది. కర్రీ ఎక్కువగా ఉంది చూడండి. తర్వాత ఈవినింగ్ అయితే ఈరోజు నాకు టీ తాగాలనిపించి ఇంకా నేను కొంచెం టీ అయితే పెట్టుకొని ఇంకా టీ తాగాను ఈరోజు, కొంచెం హెడేక్గా ఉంటే. తర్వాత ఇంకా డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు ఇడ్లీ చేసుకున్నాను అనమాట. అసలు టీ అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా అండి, చాలా అంటే చాలా ఇష్టం. టీ కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. కొంచెం నేనైతే ఏమంటారు షుగర్ లేకుండా అయితే తాగుతున్నాను అప్పుడప్పుడు. ఇక్కడ అయితే ఇంకా ఇడ్లీ పెట్టేసుకున్నాను ఈరోజు సాయంత్రానికి. తర్వాత ఇక్కడ కొంచెం టమాటాసు కొత్తిమీర వేసి అయితే చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ చట్నీ పెట్టుకొని ఇంకా ఇడ్లీ అయితే తినేసాము. ఈరోజు అందరం నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా ఇడ్లీయే చేసేసుకున్నాము. ఇంకా ఇందులో కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. పల్లీలు కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఏమీ కాదు, వెయిట్ గెయిన్ అయితే అవ్వము. సో నేనైతే ఇంకా ఈ చట్నీతో ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీరు నా ఏ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ 1 by 1 వాచ్ చేసేయచ్చు. ఒకవేళ మీకు ఏమైనా బెనిఫిట్గా అనిపిస్తే నా వీడియోస్ని షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.